పేరు రామ్ నాయక్, ఒట్టిచెరుకూరు సిఐని. ఈరోజు ఒట్టిచెరుకూరు గ్రామం, ఒట్టిచెరుకూరు మండలంలో ఒక అనుకోని దుర్ఘటన జరిగింది. మండల్ రాకేష్ అని చెప్పి 18 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ సొంతూరు మాచర్ల మండలం నాగులవరం గ్రామం. అక్కడి నుంచి ఇక్కడ బీసీ హాస్టల్లో చదువుకుంటూ ఉన్నాడు 10వ తరగతి. జెడ్పీ స్కూల్లో చదువుతా బీసీ హాస్టల్లో ఉంటున్నారు. మొన్న 10th క్లాస్ ఎగ్జామ్కు అటెండ్ అవుతూ ఉన్నాడు. 16వ తారీఖు తెలుగు ఎగ్జాము రాయటం జరిగింది. ఆ తెలుగు ఎగ్జాము అతను అనుకున్నట్టు రాయలేదని చెప్పి, అంటే అతను అనుకున్న స్టాండర్డ్లో రాయలేదని చెప్పి మదన పడుతూ ఉండేవాళ్ళు. అలాగా మిగతా స్టూడెంట్స్, వాళ్ళ వాచ్మెన్, తర్వాత వార్డెన్ వాళ్లకు కొంచెం ఓదార్చినా కానీ అతను మదన పడతా దాన్ని ఎక్కువగా చేసుకొని కనబడకుండా పోవటం జరిగింది. అలాగా హాస్టల్ స్టాఫ్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ అందరికీ ఇది కనబడట్లేదని చెప్పి తెలిసి అన్ని ప్రయత్నాలు చూశారు. నిన్నటి రోజు మా పోలీస్ స్టేషన్కి వచ్చి కనబడట్లేదని చెప్పి మిస్సింగ్ కేసు ఇవ్వటం జరిగింది. మా వంతుగా కేసు రిజిస్టర్ చేసి సీసీ క్యామ్స్ అవన్నీ వెరిఫై చేయటం జరిగింది. అయినా కానీ నిన్నటి రోజు ఎక్కడ కనబడలేదు. దురదృష్టవశాత్తు ఈరోజు మంచినీళ్ళ చెరువు, ఒట్టిచెరుకూరు మంచినీళ్ళ చెరువులో చనిపోయి ఉన్నాడని చెప్పి తెలిసింది. చూసి వచ్చేసరికి చనిపోయి ఉన్నారు. అదే అతను మదన పడుతూ ఇలాగ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదనే ఉద్దేశంతో చనిపోయి ఉండాలని చెప్పి భావిస్తున్నాము. దయచేసి మిగతా పిల్లల తల్లిదండ్రులు ఉండని పిల్లలు గమనించాల్సింది ఏంటంటే, ఒక్క ఎగ్జామ్స్తో భవిష్యత్ అనేది జరిగిపోయిందని చెప్పి భావించి తనతో తానే మదనపడి ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఆ పిల్లలపైన ఆధారపడినటువంటి తల్లిదండ్రులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అలాగే బంధుమిత్రులు ఉంటారు. వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఎగ్జామ్ ఒకసారి ఫెయిల్ అయినట్టయితే ఆల్టర్నేటివ్ చాలా ఉంటాయి, ప్రత్యామ్నాయ రూట్లు ఉంటాయి, అలాగే ఇమీడియట్గా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. అవన్నీ మనసులో పెట్టుకోవాలి తప్ప ఒక్క చిన్న విషయం జరిగిందని చెప్పి పొంగిపోయి ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం.